ఎవరు లేరు లైవ్లో. అవును, ఒక్కొక్కసారి జీరో అవుతుంది లల్లి, ఒక్కొక్కసారి జీరో అవుతుంది. 1-2 మెంబర్స్ వస్తారు, మొత్తమే ఉంటలేరు. కాకపోతే నీకు చెప్తాను నేను లైవ్ దేనికోసం పెట్టినానో రేపు చెప్తాను లల్లి, ఓకేనా? మధ్యాహ్నం చెప్పిన అనుకుంటా, నీకు చెప్పలే నీకు హైలైట్ గురించి. డిన్నర్ అయ్యిందా? అయ్యిందండి రమేష్ గారు. పిల్లలకి పెద్దోడికి చదివించిన రాపించిన. యాక్చువల్లీ పోదాం అనుకొని అన్ని స్పీడ్గా వేసుకున్నాం, బట్ పోకుది అది ఎందుకో. దానికోసం పెట్టినాను లల్లి, అంతేనే. చెప్పాలి ఇంకా. ఏం వండినావు? వంట ఏం చేసారు ఇంట్లో? అషు కదా ఇంతకుముందుకు వచ్చింది, అషు ఐడియా నాది. అశ్విన్ ఐడి మర్చిపోయినావు అశ్వే. లల్లి మళ్ళీ వచ్చినావా అని. తిన్నావా? ఎన్ని డాలర్స్ వచ్చాయి సర్లా? దేనికన్నా హైలైట్గా ఓవరాల్ డాలర్స్ అడుగుతున్నావా సందీపన్న? మటన్ చేసింది వదిన. ఓకే ఓకే, స్పెషల్ ఏం లేదురా, జస్ట్ బీరకాయ పచ్చడి. వావ్, బాగుంటుంది. లైవ్లో చెప్పొద్దు అనుకుంటా సందీప్ అన్న, పద్దు ఒక్కనాడు ఒక్కసారి. చెప్పాలా? రేపు చెప్తా పక్కా. మళ్ళీ ఎందుకులే, మనకు అనుకునే వాళ్ళు ఉంటారు, మనకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా ఉంటారు కదా లైవ్లో. $4. హాయ్ హాయ్ అశు, హాయ్. తిన్నావా? పాపలు ఏం చేస్తున్నారు? పాప ఏం చేస్తుంది? ఏం చేద్దాం రా సర్లక్క, ఎప్పుడు బిజీ బిజీ ఉంటాడు మీ తమ్ముడు. ఫుల్ బిజీ, ఫుల్ అంటే ఫుల్. బాగానే తీరుకుంది ఇప్పుడు లైవ్కి వచ్చినందుకు పూర్ణన్న. రేపు చెప్పలే. ఓకే అన్న. అశు గారికి స్వాగతం సుస్వాగతం. తిన్నావా సర్రులల్లి? తిన్నాను అశు, నేను దోశ తిన్నా. సర్లక్క ఏం చేద్దాం, ఇద్దరు కూడా నాకు సంపాదించాలి కదా, అందుకే బిజీ బిజీ. ఎస్, నేను రావుతా. సరే నేను ఏ ఉండు, అది అట్లనే అంటుంది. థ్యాంక్ యూ యాదగిరి అన్న. ఈరోజు జానుకి $10 కంప్లీట్ అయినా, బట్ తను నేను మానిటైజేషన్ చేశాను. అవునా? ఓకే ఓకే. అమ్మో, మానిటైజేషన్ అయినాయి, $10 కూడా వచ్చినాయి అన్న. 3K చేసుకుందా? ఓకే ఓకే, బట్ రాదు కదా 4K కంప్లీట్ అయినాక మేబీ పిన్కి అప్లై చేయాలనుకుంటా కదా. హాయ్ హాయ్ అదిగిరన్న, హాయ్. ఎందుకే అంత అశు నీకు? తినలేదే, తినాలి. పాపస్ పడుకున్నారు. ఓకే ఓకే, అంతే. మనం తినే టైం కదే, 10, 10:30, 11 అవుతుంది తినే వరకు. అసలు అశు నవ్వితే పార్టీ ఇవ్వాలి చెప్తున్నా ముందే, రేపు వాలంటైన్స్ డే. నేను చెప్తా దానికి మినీ మోటివేషన్ వద్దు అని, బట్టాను చేసేసాను. ఏం కాదు కదన్నా, $10 అయితే వచ్చినాయి కదా. $10 అయితే వచ్చినాయి కదా. ఇక్కడ డాలర్స్ వస్తాయి, అక్కడ 4K కూడా కంప్లీట్ అయిపోతుంది కదా లైవ్ పెడితే. లైవ్లోనే డాలర్స్ కూడా వస్తాయి. ఏం కాదు, మమతకు కూడా అదే చెప్తున్నాను. మమతకు కూడా 3K చేసుకోమంటున్నా. బెస్ట్ వాచ్ టైం రాని వాళ్ళు 3K చేసుకోవడం బెస్ట్. యాక్చువల్ నేను కూడా చేసుకుంటున్నా కానీ షోను వద్దన్నాడు కదా, 3K వద్దన్నాడు అని 4K వేసుకున్నా, అంతేనే. ఆ ఒక్క విషయంతో ఆగిపోయినా నేను. నా పాపని కూడా పంపిస్తాను పడుకోమంటున్నా. సరిపోయారు ఇక ముగ్గురాడ.